కార్మికుల్ని కోత విధించి 11 మందితో పనిచేయిస్తున్నారు. దానివలన పని ఒత్తిడి మూలకంగా లేదా దాన్ని పర్యవేక్షించడంలో తక్కువ మంది మనుషులు ఉండటం వల్ల మరి ఈ ప్రమాదం జరిగిందని చెప్పనేది కార్మికుల యొక్క బాధ, ఘోష మనం ఇవ్వట్టున్నాయి. వాళ్ళు కార్మికులు చెప్పేది వాస్తవాన్ని నమ్మాల్సినటువంటి అవసరం కూడా ఎందుకుందంటే, ఈ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ సాలీనా 3.2 మిలియన్ టన్నులు ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 మంది కార్మికులతో ఈ ఫ్యాక్టరీ పనిచేసింది. అంటే సంవత్సరానికి 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం, ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 కార్మికుల మంది ఆధారపడేది పనిచేస్తే, ఇవాళ 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం, సాలీనా 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో, ఉత్పాదక సామర్థ్యంతో అది పనిచేస్తుంటే కేవలం పర్మనెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ అందరూ కలిపి 8,000 మంది కార్మికులు మాత్రమే ఇవాళ పనిచేస్తున్నారనేది కార్మికులు చెప్తున్నారు. అంటే 3.2 మిలియన్ టన్నులు ఉన్నప్పుడేమో అది సామర్థ్యం, అంటే ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 మంది కార్మికులు పనిచేస్తే, ఇవాళ దానికి రెట్టింపు 100% కన్నా కూడా ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నా కూడా 8,000 మంది, దాంట్లో సగం మంది కూడా కాదు, సగం కంటే కూడా తక్కువ మంది కార్మికులతో పని చేయించడం కాకుండా దానిలో ఉన్నటువంటి దాదాపుగా గడిచిన 2 సంవత్సరాల నుంచి విఆర్ఎస్ పేరుతో అనుభవం ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా బలవంతంగా ఇంటికి పంపించిన పరిస్థితి. వెరసి ఏమైందా అంటే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఇంజనీర్లు అంటే సీనియర్గా ఉన్నట్టు సీనియర్ కార్మికులు ఎవరైతే సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించున్నారో, ఇన్నేళ్ల అనుభవాన్ని సంపాదించున్నారో, ఆ అనుభవవంతులైనటువంటి కార్మికులు ఇవాళ లేకపోవటం, అనుభవజ్ఞులైనటువంటి కార్మికులు ఇవాళ విఆర్ఎస్ ఇచ్చి బలవంతంగా పంపిస్తాం. ఎక్కువగా ఫ్యాక్టరీ అంతా కూడా సగం మంది పైన కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే డైలీ వేజెస్ వారు ఉండటం వల్ల ఇవాళ ప్రమాదాలు జరిగేటువంటి కారణాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పని ఇవాళ కార్మికులందరూ కూడా గట్టిగా చెప్తున్నారు. నమ్మశక్యంగానే ఉంది. ఎందుకని? కార్మికుల సంఖ్య తగ్గిపోయింది, పనిభారం, ఉత్పాదన శక్తి పెరిగిపోయింది, అనుభవజ్ఞులు ఇంటికి వెళ్ళిపోయారు. అనుభవ రాహిత్యం, అనుభవం లేనటువంటి తక్కువ జీతానికి పనిచేస్తారు, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువద్దని చెప్పేటువంటి కక్కుర్తి ఆలోచనల మూలంగా యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఇంతమంది కార్మికుల్ని యాజమాన్యం మాత్రమే పొట్టన పెట్టుకుందనేది ఇవాళ ఎవరైనా మనందరం కూడా అంగీకరించి తీరాల్సినటువంటి అంశం. ఇవాళ మరియు కార్మికులందరూ కూడా, కార్మికుల కుటుంబాలు కానీ లేదా కార్మికుల లోకం కానీ, వారితో పాటు ఉంటే సహచార కార్మికులు కానీ, శోక సందర్భంలో వాళ్ళు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి మంత్రులు వాళ్ళని ఓదార్చి వాళ్ళకి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఆ కుటుంబాల్లో, సాటి కార్మికుల్లో నింపాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యతతో వెళ్ళినటువంటి రాష్ట్ర మంత్రులు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రవర్తించినటువంటి తీరు చూస్తుంటే అసలు సంస్కారం మర్చిపోయారా? ఇవాళ మనందరికీ సమాజంలో చూస్తుంటాం, మన ఇంట్లో ఎవరన్నా చచ్చిపోయి శ్మశానానికి అంతిమయాత్ర జరుగుతుంటే ఆ పార్థివ దేహం మీద పూలు, చిల్లర పైసలు, లేదా కొన్ని చోట్ల మరమరాలు, కొన్ని చోట్ల అటుకులు, కొన్ని చోట్ల కాయగూరలు కూడా జిమ్ముతూ ఉంటారు, వారి వారి ప్రాంతాల్లో వారి వారి కులాచారం, సాంప్రదాయాలను బట్టి. విశాఖపట్నంలో చిల్లరతో పాటు పూలు జిమ్మేటువంటి సాంప్రదాయం ఉంది. ఇవాళ వీళ్ళ తీరు చూస్తుంటే ఆ పార్థివ దేహాల మీద జిమ్మినటువంటి పైసలు ఏరుకునేటువంటి వారి తంతు
వీరితంతు ఒకలాగా లేదా? వారి మనస్తత్వం ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఏం చేయాలి? మీరేం చేద్దామని వెళ్ళారు? మీ పాత్ర ఏంటి? మంత్రుల పాత్ర ఏంటి? మంత్రుల బాధ్యత ఏంటి? పోయిన ఇంట్లో గుండాకి చచ్చిపోతే వేరు, మామూలుగా మిమ్మల్ని ఎవరు ఏం ప్రశ్నించరు. కానీ అక్కడ యాజమాన్య బాధ్యతారాహిత్యం, యాజమాన్య కక్కుర్తి వల్ల, కాస్ట్ కటింగ్ అనేటువంటి తప్పుడు ఆలోచన మూలంగా పనిభారం పెరిగి ఇవాళ అసూలు బాస్తే 8 మంది మనుషులు చనిపోతే ఏం చెప్పాలి? మీరు ధైర్యంగా ఉండండి. మీ ఇంట్లో మరణించే వారిని మేము తీసుకురాలేం, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పాల్సింది పోయి ప్రమాదం జరిగిన చోట మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? మనసు గాయపడ్డ వాళ్ళు, మనుషులకు ఎవరి కుటుంబాల్లో ఎవరి స్నేహితుడో ఎవరి ఆత్మీయుడు చచ్చిపోతే వాళ్ళు బాధతో మాట్లాడతారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు బాధ్యులు ఎవరు ఏం చేయాలి? అన్నీ విని రావాలి, వాళ్ళ ఆత్మ ఘోష వినాలి, వాళ్ళ బాధ వినాలి, ప్రతిదీ ఓర్పుతో ఓర్మితో వినాలి.